ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. దేవుని పేరిట మరొకసారి మీతో కలుసుకొని దేవుని వాక్యాన్ని పంచుకునే ఒక గొప్ప అవకాశమును ప్రభు అనుగ్రహింపజేసినందుకు దేవునికి నిండా వందనాలు. బాగున్నారా? ఇప్పటి వరకు ఎంతో భారముతో ఎంతో ప్రార్థనాపూర్వకంగా చేసిన ప్రతి వీడియోను మీరు చూసి లైక్ చేసినట్లుగా, సబ్స్క్రైబ్ చేసినట్లుగా మేము ఎంతో ఆనందపడుతూ ఉన్నాం. ఈ దినము కూడా ఒక అద్భుతమైన సందేశంతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. శ్రద్ధగా మీరు వింటున్నారని ఆశపడుతున్నా. ప్రియులారా, దశమ భాగము అనేటువంటి అంశం మీద మీతో మాట్లాడదామని ఆశపడుతున్నా. దశమ భాగమును గురించి ఈ దైవ గ్రంథము దేవుని సొమ్ము అని క్లియర్గా వ్రాయబడి ఉంది. దశమ భాగం అనేది దేవుని సొమ్ము. ఈ దేవుని సొమ్మును విశ్వాసులు ఎంతో భక్తితోనూ భయముతోనూ వారికి దేవుడిచ్చిన ప్రతి దాంట్లో నుంచి కూడా నమ్మకంగా దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి విశ్వాసముతో దాన్ని ప్రభు సన్నిధిలో అర్పిస్తూ ఉంటే విశ్వాసుల ఆశీర్వాదమును అడ్డుకునే విధంగా కొంతమంది దైవజనులు దశమ భాగమును గురించి అతి భయంకరమైన రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. దశమ భాగం ఇవ్వాలని ఎక్కడుంది? పాత నిబంధనలో మాత్రమే ఉంది. క్రొత్త నిబంధనలు ఎక్కడ కనబడదు, ఎక్కడ లేదు అని అంటున్నారు. సరే, మీ బోధలోకి వస్తాను. మీరు చెప్పిన సందేశాన్ని కూడా నేను వినాలనుకుంటున్నా. కానీ క్రొత్త నిబంధనలు ఏముందో తెలుసా? క్రొత్త నిబంధనలు ఏమని వ్రాయబడిందో తెలుసా? ప్రోత్సహించండి, సంఘాలకు ప్రోత్సహించండి, విశ్వాసులకు. ఈ యూట్యూబ్స్లో వచ్చినటువంటి బోధలు విని నమ్మకంగా ఇచ్చేవారు కూడా, నమ్మకంగా వచ్చి భయముతో అర్పించేవారు కూడా ఈ బోధలు విని ఇవ్వడం మానేసి ఇచ్చేవారిని కూడా విశ్వాసులు ఏం చేస్తూ ఉన్నారంటే వారికి ప్రోత్సహిస్తూ ఉంటూ ఉన్నారు. అంటే ఒక విధంగా దైవజనులుగా మనమే విశ్వాసులను తప్పు త్రోవలో నడిపిస్తున్నామేమో అనిపిస్తోంది నాకైతే కనుక కదా. ఉన్న వాక్యాన్ని మార్చడానికి మనకి శక్తి ఉందండి. దైవ గ్రంథంలో విత్తబడిన వాక్యాన్ని మార్చే శక్తి మనకు ఉందండి. చదువుతామండి, చెప్తామండి, ఒక పుల్లైనా కలపకూడదని, ఒక పుల్లైనా తీసివేయకూడదని మనమే బోధించి వాక్యములు ఉన్నది ఉన్నట్లుగా ఆరోగ్యకరమైన బోధ చేద్దామండి. ఆరోగ్యకరమైన బోధ చేద్దామండి. మన బోధలు విని మన సంఘము, మన పరిచర్యలు ఆశీర్వదింపబడాలి, విస్తరింపబడాలి. కానీ మన బోధలు ఎట్లా ఉన్నాయంటే విశ్వాసులకే తబ్బిబ్బైపోతూ ఉన్నారు. ఆ పాస్టర్ గారేమో దశమ భాగము ఇవ్వద్దంటారు, ఈ పాస్టర్ గారేమో దశమ భాగము ఇమ్మని చెప్తారు, ఆయన వాక్యం చూపిస్తారు. ఇలాగ వాళ్ళలో వాళ్ళు ఒక్కొక్కసారి చెప్పండి మాట్లాడుకునేటట్లుగా చేస్తూ ఉన్నామేమో ఆలోచన చేయాలని అనేక మంది దైవజనులకు సభాముఖంగా నేను ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ప్లీజ్ దయచేసి వాక్యములు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడము మంచిది. వాక్యములు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం మంచిది. కొన్ని సంఘాలను అయితే విశ్వాసులు
దైవజనులకు దేవుని పేరిట, దైవజనులకు ప్రభు పేరిట మందిరానికి వచ్చి విధవరాళ్ళు, బీదవాళ్ళు అందరూ దేవునికి ఇచ్చి 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 బాగా ఆశీర్వదింపబడ్డారు, బాగా బ్లెస్ చేయబడ్డారు. ఎప్పుడైతే ఇవ్వకూడదని కొన్ని తప్పుడు బోధల వలన మళ్ళీ వాళ్ళు సన్నగిల్లిపోయి మళ్ళీ యథాస్థితికి వారు దిగజారిపోయిన పరిస్థితి వస్తుందండి. మరి యథాస్థితిగా మళ్ళీ వాళ్ళు అట్టడుగులోకి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవునికి ఇచ్చుట అది దశమ భాగమా, అది కానుక, అది కృతజ్ఞత అర్పణ, అది మొక్కుబడి కానుక, ఏదైనా అవనియండి, దేవునికి ఇమ్మని, దేవునికి ఇస్తే మంచిది, దేవునికి ఇస్తే బ్లెస్ అవుతాము అని చెప్పడం శ్రేయస్కరమైన బోధ. కానీ అక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, అక్కడ ఇలా రాయబడింది, ఎందుకండి అవి? ఉన్నాయి అంటే ఉన్నదున్నట్టుగా చెప్పండి, పర్వాలేదు. కానీ ఈ ఇచ్చే విషయంలో ఆది నుండి మనం చూస్తున్నాం. షాలేము రాజు గారిని, ప్రవక్త అయిన షాలేము రాజు గారికి, యాజకుడైనటువంటి షాలేము రాజు గారికి అబ్రహాము దశమ భాగం ఇచ్చినట్టుగా మన దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం కదండి. షాలేము రాజుకి ఇచ్చినట్టు చూస్తుంది కదా. యాకోబు ఏమంటాడు? నేను క్షేమంగా నా తండ్రి ఇంటికి నేను చేరుకోగలిగితే నా సంపాదన అంతటిలో కూడా నేను దేవునికి దశమ భాగం ఇస్తానని అతను కూడా మొక్కుబడి చేసుకున్నాడు కదండి. మనం ఏ వాక్యాలు మార్చొద్దండి, ఏ వాక్యాలు దయచేసి మార్చొద్దు. ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిద్దాం. అదే నా బాధ. ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడానికి మార్చి ప్రకటించాలా, మార్చి చెప్పాలా? అప్పుడే నువ్వు ట్రెండ్ అవుతావా? అప్పుడే నువ్వు అందరికీ పరిచయం అవుతావా? వ్యతిరేక బోధ వద్దు. లేఖనానుసారంగా బోధించడం, వాక్యానుసారంగా బోధించడం ఆరోగ్యదాయకము. సేవకులకైనా, సంఘానికైనా, విశ్వాసులకైనా, బయట వినేటువంటి అన్యజనులకైనా, బయట వినేటువంటి వారు ఎవరికైనా కానీ బోధ వినగానే వారు వెంటనే యేసుక్రీస్తు వైపు తిరగాలి. వాక్యం వినగానే వాళ్ళు వెంటనే దేవుని తట్టు తిరిగేటట్లుగా ఉండాలి తప్ప మనలో మనమే వాదాలు పెట్టుకొని, మనలో మనమే డిబేట్స్ పెట్టుకొని, మనలో మనమే రకరకాల ఆ విషయాల్లో మనము తప్పుగా నడుస్తూ ఉన్నట్లయితే ఎట్లా మనల్ని ఇతరులు ఫాలో అవుతారండి? ఎట్లా మళ్ళీ ఇతరులు ఫాలో అవుతారు? నమ్మకంగా ఇచ్చిన వాళ్ళని కూడా కొన్ని బోధలు విని, కొన్ని మాటలు విని ఇవ్వటం మానేశారండి. ఆ పాస్టర్ గారిని ఎంత బాధపడుతున్నారో తెలుసా? చాలాసార్లు నా దగ్గరికి చాలామంది దైవజనులు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఎలా ఉంది మీ సంఘం? మీ సంఘంలో చాలామంది ప్రయోజకులు ఉన్నారు, వారు మిమ్మల్ని బాగా ప్రోత్సహిస్తున్నారా అని అడిగితే, ఏం ప్రోత్సాహం అండి బాబు? రకరకాల బోధలు విని నమ్మకంగా ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వకుండా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. పాస్టర్ గారు, పరిచయం ఎంతో కష్టం అవుతుంది అని చెప్తూ బాధపడేటువంటి పరిస్థితిని స్వయంగా నా చెవులారా నేను విన్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. నేను కూడా మిమ్మల్ని వేరే వైపు తిప్పడం లేదు, నేను కూడా మిమ్మల్ని వేరే విధంగా మాట్లాడడం లేదు. లేఖనాలు 2-3 వచనాలు చూపిస్తాను, ఎందుకంటే సమయం ఉండదు కనుక. కాకపోతే 1, 2, 3 పార్ట్ల కింద విభజించైనా మాట్లాడదాం. కానీ మీకు మొట్టమొదట నేను తెలియజేసేటువంటి బోధ అర్థం అవ్వాలి. నేను తెలియజేసే వాక్యము మీకు అర్థం కావాలి. అర్థమైనటువంటి వాక్యాన్ని వాక్యానుసారంగా మీరు నడవాలి, వాక్యానుసారంగా మీరు ప్రవర్తించాలి, వాక్యానుసారంగా మీరు జీవించాలి. దేవునికి అప్పుడే మీరు ఇష్టలవుతారు. తర్వాత ఎవరెవరు చెప్పిన బోధ కాదు, మీ సంఘ కాపరి. ఎవరెవరు చెప్పిన వాక్యాలు కాదు, ఎవరెవరు చెప్పిన బోధ కాదు, మీ సంఘ కాపరి. ఏ వాక్యమైతే చెప్తా ఉన్నాడో, ఏ వాక్యమైతే లేఖనానుసారంగా చూపిస్తూ ఉన్నాడో ఆ బోధ కరెక్టా కాదా మీరే పరిశీలించండి. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, మీ పాస్టర్గా చెప్పిన వాక్యం కరెక్టా కాదా? ఆయనకి వాక్యం అర్థం కాలేదు, ఇలాగుంటే మీరు ఇలా బోధిస్తున్నారు, ఏంటి అసలు దీని సంగతి, ఇదేం కథ ఏంటని మీరు పాస్టర్ గారిని అడగండి. వారే మీకు తెలియచేస్తారు. వేరే వాళ్ళకి అడిగితే వాళ్ళు ఇంకోలా బోధించే సంఘాన్ని మొక్కలు చేసే అవకాశం ఉంది, లేదా సంఘాన్ని విడగొట్టేటువంటి అవకాశం ఉంది. దొరికింది పట్టు, దొరికింది అవకాశము, ఇదే మంచిదని విచ్చప్రసారం చేసేటువంటి అవకాశం కూడా ఉండక మానదని తెలియజేస్తూ ఉన్నాను మీకు. నేను బాధపడిందా? అర్థమవుతుందా? దశమ భాగమన్నా, కానుక అన్నా, ఇచ్చుట అన్నా అది నీ అభివృద్ధి, నీ ఆశీర్వాదం కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఒక దివ్యమైన మార్గమది ఇచ్చుట, ఒక దివ్యమైన మార్గమది దేవునికి ఇచ్చుట.
అదెన్నడూ దయచేసి నువ్వు మర్చిపోకు. ఏ తప్పుడు బోధను దయచేసి నువ్వు అనుసరించవద్దు. ఏ దుర్బోధను దయచేసి నువ్వు అనుసరించవద్దు. ఆ దుర్బోధను అనుసరిస్తే నీ ఆశీర్వాదాన్ని నీవే తక్కువ చేసుకున్నట్టు అవుతుంది. జాగ్రత్త. ఆ దుర్బోధన కనుక నువ్వు ఫాలో అయితే కనుక ఇప్పటిదాకా నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబం, నీ భూములు, నీ ఆస్తి, నీ అంతస్తులు అన్ని రంగాలలో 30, 60, 100 రెట్లుగా ఆశీర్వదించిన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దుర్బోధ విని దయచేసి దాన్ని నువ్వు పాడు చేసుకోవద్దని ఒక దైవజనునిగా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను. ఒక దైవ సేవకునిగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన బిడలారా, ప్రభునందు ప్రియమైన శ్రోతలారా, వాక్యాన్ని సేవకుడు చెప్పేస్తే వినేయటం కాదు. మీరు కూడా వాక్యాన్ని దైవజనుడు చెప్పేస్తే ఏదో పిచ్చి పిచ్చిగా వినేసి బైబిల్ మూసేసి వెళ్ళిపోవడం కాదు. ఆ తర్వాత మళ్ళీ మీరు ఆ వాక్యాన్ని పరిశీలించండి. అయ్యగారి వాళ్ళు ఇలా చెప్పారు, అది నిజమా కాదా? అయ్యగారు ఇలా చెప్పారు ఈరోజు, అది కరెక్ట్ కాదు, పరిశీలించండి. వాక్యాన్ని ఎంత పరిశీలిస్తే నీకు అంత మంచిది. అప్పుడు నీ సేవకుడు వెళ్ళి నీకు అర్థమవుతుంది. నీ సంఘ కాపరితాలుగా భారము నీకు అర్థమవుతుంది. నీ సంఘ కాపరి ఎంత భారంతో పనిచేస్తున్నాడో నీకు తెలుసా? ఆయన ఎన్ని శ్రమలు కోర్చుకొని, ఆయన ఎన్ని బాధలు కోర్చుకొని, నీకు బాధ వస్తే, నీకు శ్రమ వస్తే, ఇంటిలో తన భార్యకి బాగోలేకపోయినా, ఇంటిలో బిడ్డలకి బాగోలేకపోయినా, ఇంటిలో ఎటువంటి పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఒక్క ఫోన్ కాల్ నువ్వు చేస్తే చాలు, ఒక కబురు నువ్వు పంపిస్తే చాలు, అన్ని వదులుకొని ఆయన కనీసం టిఫిన్ అయినా చేయకుండా, కనీసం నీళ్ళైనా పోసుకోకుండా, కనీసం స్నానమైనా చేయకుండా, కనీసం ఆయన టీ అయినా త్రాగకుండా వెళ్ళాలి వేగంగాని ఆ బండితో వేగంగా నీ దగ్గరికి వస్తాడు. అంత భారభరితమైన పరిచయం చేస్తున్న సేవకునికి ఎవరో చెప్పిన తప్పుడు బోధ విని చక్కగా దేవుని సన్నిధికి వచ్చి చక్కగా దశంభాగాలు ఇచ్చి కానుకలు ఇచ్చి ప్రోత్సహించిన పాస్టర్ గారికి ఆ బోధ విని అన్నీ నువ్వు ఇవ్వటం మానేస్తావా? అన్నీ విడిచిపెట్టేస్తావా? అది ఎంతవరకు కరెక్ట్? దయచేసి ఒక సంఘ కాపరికి నేను చెప్తున్నాను, మీరు కూడా దయచేసి ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాను. ఎవరి మాట వినదు దయచేసి. దేవుని వాక్యమే సత్యం. దేవుని వాక్యమే సత్యం. సత్యమైన వాక్యాన్ని మనం అనుసరించాలని తప్పితే తప్పుడు బోధలు, దుర్బోధలు అనుసరించవద్దు. వాక్యాన్ని అనుసరిద్దాం. యోహాను సువార్తలు ఉంది కదా, నీ వాక్యమే సత్యమని. సత్యవాక్యము, జీవవాక్యము, బలమైన వాక్యము, జుంటి తేనె కంటే ధార మధురమైన వాక్యము, వెండి బంగారముల కంటే మధురమైన కోరదగిన ఆ వాక్యాన్ని నువ్వు రోజు చదువమ్మా, రోజు ధ్యానించవయ్యా. తప్పుడు బోధలు విని సంఘాన్ని వదిలేస్తావా? తప్పుడు బోధలు వినేసి ఆ దశంభాగాలకు చెప్పారని చెప్పేసి నువ్వు సంఘానికి దూరం అయిపోతావా? ఇచ్చేవారిని కూడా చెడగొడుతున్నావా? సేవకులు చివరికి ఈ విధంగా తయారవుతున్నారా? సేవకులు ఈ విధంగా ఆఖరికి తయారై సంఘ తాలూకా అభివృద్ధిని పాడు చేస్తారా? దేవుని చిత్తాన్ని మార్చడానికి మనకి ఎక్కడిది అధికారము? దేవుని చిత్తాన్ని మార్చడానికి మనకి ఎక్కడిదండి అథారిటీ? ఎక్కడో ఏమండి పుట్టిన నిన్ను తీసుకొచ్చి దేవుడు తన సేవకు పిలిచాడు. దూతలకు లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహింపజేస్తాడు. అంత చాలదండి దేవునికి కృతజ్ఞత జీవించడానికి. పాత నిబంధనలేమో ఇవ్వాలనుంది, క్రొత్త నిబంధనలేమో ఏంటండి అసలు దశంభాగం గురించి వ్రాయబడలేదు. ఎన్ని బోధలు లేవండి. ఆరోగ్యకరమైన బోధ చేయండి, మారు మనసు గురించి బోధించండి, పరలోకం గురించి బోధించండి, ప్రేమను గురించి బోధించండి, నరకాన్ని గురించి తెలియచేయండి, వ్యసనాల గురించి తెలియచేయండి. ఇవి మానేసి ఇవి పట్టుకుంటారు. డిబేట్స్, వీటి మీద డిబేట్స్. ఎందుకండి పనికిరాని డిబేట్స్ పెట్టుకొని? ఎందుకు పనికిరాని డిబేట్స్ పెట్టుకొని? ఎవరి కోసమే డిబేట్స్ పెడుతున్నారు? దేనికోసమే డిబేట్స్ పెడుతున్నారు? ఆఖరికి దేవుని శాసనాన్ని కూడా ఉల్లంఘించి డిబేట్స్ పెడుతున్నారు. దాని మీద పెద్ద పెద్ద ప్రసంగాలు, పెద్ద పెద్ద బోధలు, మనమే తప్పుడు బోధలు చేస్తూ ఉంటే, మనమే కొట్టుకొని చేస్తూ ఉంటే, మనమే విమర్శించుకుంటుంటే ఆ వీక్షకులకు, చూపర్లందరికీ కూడా మనం చులకనైపోమా? చెప్పండి, మనం చులకనైపోమా? ఏం బోధిస్తున్నాం మనం? ఎందుకు ఈ యూట్యూబ్స్, ఎందుకు ఈ టీవీ ఛానల్స్? దేనికి? మంచిగా బోధించడానికే కదా, మంచి కొరకే కదా ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాము. ఈ మాధ్యమాలన్నీ కూడా దేవుడు మనకి ఎందుకు అనుగ్రహింపజేశాడు? ఎప్పుడు ఇంత వ్యతిరేకత లేదే, ఎప్పుడు ఇంత బాధాకరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు కనబడలేదే. ఈ మధ్యకాలంలో కొత్త కొత్తగా ఏవేవో మన ముందుకు వస్తున్నాయి. వాటిని మనం ఫాలో అయిపోతూ ఉంటున్నాం. జాగ్రత్త. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడేది మనం కాదు, దేవుడే మాట్లాడుతున్నాడు. మండిపోతూ ఉన్నాడు దేవుడు, బాధపడుతూ ఉన్నాడు దేవుడు.
గమనించండి, దేవుని వాక్యంలో ఏం రాయబడిందో తెలుసా? రోమాపత్రికలో ఏం రాయబడిందో తెలుసా? బైబిల్ చెప్తుంది, రోమాపత్రికలో మాట రాయబడింది. ఆ మాట మీకు ఆల్రెడీ తెలిసి మీరు చదువుంటారు. 11:35 వచనంలో ఏముందో తెలుసా? రోమాపత్రిక ఒకసారి చూస్తారా? దయచేసి చూడండి. దయచేసి ఈ బైబిల్ వినేటప్పుడు, వాక్యం వినేటప్పుడు మీరు లేఖనాలు చూడడం కూడా చాలా మంచిదనే సంగతిని నేను మీకు తెలియజేస్తున్నాను. రోమాపత్రికలో ఏముందంటే 11వ మనం గమనిస్తాం, 11:35 వచనంలో ఈ విధంగా రాయబడింది. ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు? ముందుగా ఆయనకి ఇవ్వు. అది దశంభాగమా, అది కానుక, అది కృతజ్ఞతర్పణ, ఏంటో పక్కన పెట్టండి. అంతా ముందుగా నువ్వు ఆయనకి ఇవ్వడం నేర్చుకో. ముందుగా ఇవ్వన్నాడు అక్కడ, అంతే. ముందుగా నువ్వు దేనికో ఖర్చు పెట్టేయటం కాదు, దేనికి ఇవ్వటం కాదు. ముందుగా నువ్వు దేవునికి ఇచ్చే మనసు ఉందా నీకు? ముందుగా దేవునితో ఎటువంటి ఇచ్చి ఆయన బ్లెస్సింగ్స్ పొందేటువంటి ఆ మనసు నీకు ఉందా? ముందుగా నువ్వు ఇవ్వాలి ఆయనకి. అది నీకు దేవుడు నేర్పించిన క్రమము, నేర్పించిన విధానం. దానినే ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్ దాకా నువ్వు ఫాలో అవ్వాలి. మధ్యలో మాలాంటి వారు ఎవరైనా వస్తూ ఉంటారు, ఏదో మేము చెప్తా ఉంటాం. అది కాదు మెయిన్. మీ సంఘ కాపరి దేవుని లేఖనాలను ఆయన పరిశోధించి చెప్పాడుగా, దాన్ని అనుసరించి నువ్వు ముందుగా దేవునికి ఇవ్వటాక నీ సంఘములో నీవే అనేకులకు ఒక ఇన్స్పైర్గా, అనేకులకు ఒక మాదిరికరంగా నువ్వు ఉండాలని మనం చూస్తూ ఉన్నాను. నీకు నేను నువ్వే ఉండాలంతే. నువ్వు విధవరాలివా, ఉద్యోగస్తుడివా, వ్యవసాయదారుడివా, వ్యాపారస్తుడివా, నువ్వెవరైనా కావచ్చు, నువ్వెంత తోపైనా కావచ్చు, నువ్వెంత గొప్పడివైనా కావచ్చు, ఎంత నాయకుడివైనా కావచ్చు. కానీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత చెప్పులు ఎలాగైతే మందిరం వెలుపల విప్పేసి లోపలికి వస్తామో అవన్నీ నువ్వు బయట వదిలేసే లోపలికి రావాలి. ఇక్కడ ఒబే అయిపోవాలి అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఒబే కాకపోతే దేవుని దగ్గర నుంచి ఏ ప్రతిఫలం రాదండి. ఈ లోకంలో ఒకవేళ గొప్పవాడిగా గొప్పదానిగా చలామణి అయిపోవచ్చేమో, కానీ మనకు ఒక హెవెన్ ఉందండి, ఎటర్నల్ లైఫ్ ఉందండి. దాని కొరకు మనము భూమి మీద దేవుడు మనకు నేర్పించిన ప్రతి పాఠాన్ని ఈ వాక్యానుసారంగా చెయ్యాలి. ఈ వాక్యానుసారంగా మనం చేద్దామండి. అదే కదండి మనకి దేవుడిచ్చిన గొప్ప భాగ్యము. హల్లెలూయా. కిందనేముందో తెలుసండి, 35 వచనంలో. ఇంక నేను పూర్తిగా దాన్ని ఇంక చదవలేదు. 35 వచనంలో ఏముందప్ప? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆయన లేకపోతే మనకి ఎక్కడవండి? ఆయన లేకుండా ఏది కలగలేదండి. ఆయనే కలుగు చేశాడు. ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర గోళాలు, ఈ ఆకాశ మండలము, నీరు అంతా ఆయనే కలుగు చేసి ఉచితంగా ఇవన్నీ పొందుతూ ఉన్నామండి. మనం ఉచితంగా పొందుతున్నాం ఇవన్నీ కూడా. మనం ఉచితంగా పొంది సర్వశక్తుడి దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటే, కంటికి రెప్పవలే కాపాడుతూ ఉంటే, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద భద్రపరుచున్నట్లుగా నిన్ను కాపాడుతూ ఉంటే, ఆయన కునుకక నిద్రపోక నిన్ను ఆయన కాపాడుతూ ఉంటే, సేవకు ప్రోత్సహించవా? సేవకు సహకరించవా? ఎవరో చెప్పిన బోధ విని, ఎవరో చెప్పిన మాట విని వెనకడుగు వేస్తున్నావా? అది నీ సంఘము. జాగ్రత్త, అది నీ సంఘము. నీ సంఘానికి నీవే ఒక మూలరాయిగా ఉండాలి. నీ సంఘానికి నీవే ఒక మూల స్తంభముగా ఉండాలి. కానీ దయచేసి ఎవరో చెప్పిన మాటలు విని నీ సంఘానికి నువ్వు దయచేసి బాధ పెట్టకు సోదరుడా. నీ మీద నీ దైవజనుడు ప్రభునామములో ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. నా ఆత్మీయ కుమారులు ఉన్నారు, నా ఆత్మీయ పిల్లలు ఉన్నారు. మందిరం ఈ సంవత్సరం కట్టేసుకుంటాము, ఈ సంవత్సరం సౌండ్ సిస్టమ్ కొనేసుకుంటాము, ఈ సంవత్సరము అన్ని మా సంఘానికి దేవుడు ఇస్తాడు, కీబోర్డు కొనుక్కుంటాం, ప్యాడ్స్ కొనుక్కుంటాం అని మీ మీదే ఫోకస్ పెట్టి దైవజనుడు ఎక్కడెక్కడో సాక్ష్యాలు చెప్తూ ఉంటాడండి. ఎక్కడెక్కడో ఆయన మాట్లాడుతూ ఉంటారండి. దయచేసి మీరు సేవకుని వెంట ఉండి, సేవకుని సహకారంగా ఉండి, సేవకుని గౌరవించండి. మీ సేవకు ఒక్కొక్కసారి చదువు లేదా? గౌరవించండి, ప్రారంభించండి. ఆయన ప్రార్థన పడి ఉండవచ్చును, నీకు బాగా అన్నీ తెలిసి ఉండొచ్చును. నీకు తెలిసిన విషయాన్ని నువ్వు సంఘానికి ఉపకారమైన పద్ధతిలో,
ఆరోగ్యదాయకమైన పద్ధతిలో సంఘానికి బోధించు. పాస్టర్ గారు లేని సమయంలో సంఘాన్ని విభజించే రీతిలో వక్రంగా వాక్యాన్ని బోధించవద్దని తెలియజేస్తున్నాను. ఎంత దైవజనుడి, ఎంత మంచివాడండి, అంత నీకు అప్పగించి వెళ్ళిపోతాడు. నాన్న ఈ సంఘాన్ని చూసుకో, నాన్న ఈ పరిచర్య చూసుకో, నేను బయటికి వెళ్తున్నా అంటాడు. ఆయన ఎప్పటి నుంచో కనిపెడతా ఉంటాడు, ఆ తప్పుడు బోధలు చేస్తూ ఉంటాడు. ఇతర పాస్టర్లు తప్పుడు బదులు చేస్తూ ఉంటారు. నీ కాపరి మాటే నీకు శిరోధార్యము, నీ కాపరి మాటే నీకు మనోధైర్యము, నీ కాపరి మాటే నీకు ముందుకు నడిపించేటువంటి ఒక సాధనము. హల్లెలూయా. అది జ్ఞాపకం చేసుకొని నమ్మకంగా దేవుని సేవలో, దేవుని పరిచర్యలో సహకారంగా ఉండాలని కోరుతున్నాను. సంఘమా, కోరుతున్నాను. సహోదరులారా, కోరుతున్నానండి. దయచేసి వినండి. దేవుని వాక్యం రాయబడిని తెలుసా అండి? ఒకసారి రండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట చదివి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ప్రభు వాక్యం చెప్తుంది, ప్రియులారా, 2వ కొరింథీ పత్రిక, అపోస్తుడైన పౌలు గారు రాసిన 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 1 నుండి నేను 5 వచనాలను చదవాలని ఆశపడుతున్నాను. దయచేసి మీరు కూడా ఒకవేళ వింటూ ఉన్నట్లయితే దయచేసి బైబిల్ తెరవండి, చూడండి. బైబిల్ చెప్తుంది, సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. మాసిదోనియా సంఘానికి దేవుడంట కృపను అనుగ్రహింపజేశారట. ఎంత గొప్ప సంఘము! నీ సంఘానికి కృప ఉందా? నీ సంఘానికి కృప అనుగ్రహించబడిందా? ఆ కృపను నీవే అడ్డుకుంటున్నావా? కృప వస్తుంటే ఆ కృపను అడ్డుకుంటున్నావా? మాసిదోనియా సంఘానికి అనుగ్రహించబడిన కృప మాదిరిగా నీ సంఘానికి కూడా కృప దేవుడు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన కృపే గనుక నీ సంఘంలో ఉన్నట్లయితే, ఆయన కృపే గనుక నీ సంఘంలో గనుక నిండుకున్నట్లయితే, ఆ కృప ద్వారా అనేక మంది దేవునికి మహిమ కలుగును గాక, దీవించబడతారు, అభివృద్ధి అవుతారు, ఆశీర్వదింపబడతారు. సంఘములో కృప లేదేమో, సంఘములో ఆత్మ లేకుండా ఉందేమో, సంఘములో నియమ నిబంధనలు లేవేమో, సంఘములో కట్టుబాట్లు లేవేమో, సంఘములో ఎటువంటి భయభక్తులు లేవేమో, సంఘములో పవిత్రత లేదేమో. జ్ఞాపకం చేసుకో. మాసిదోనియా సంఘాన్ని చూడు. మాసిదోనియా సంఘాన్ని గురించి వింటున్నా కదా, ఆ సంఘానికంట రాయబడిన మాట, దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడుచుండగా అత్యధికముగా సంతోషించరి. శ్రమలొచ్చినా సంతోషించే సంఘము, శ్రమలొచ్చినా ఆనందపడే సంఘము. అదండి సంఘం అంటే. ఇవాళ సంఘాల్లో శ్రమలు వస్తే వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇవాళ సంఘముల శ్రమలు వస్తే వెనక్కి వెళ్ళిపోతున్నారు. శ్రమ పడుము అన్నాడు దేవుడు. సువార్తకుని పని చేయమని చెప్పాడు దేవుడు. యేసుప్రభువు కూడా శ్రమలు పడ్డారు. ఆయన శ్రమలని మనం కూడా వీలైతే కనుక అనుసరించేటువంటి వారంగా కూడా ఉండాలి. దావీదు అన్నాడు కదా, శ్రమ పడుట నాకు మేలాయను అన్నాడు కదా. ఎప్పుడు నీకు ఆశీర్వాదాలే తప్ప శ్రమలు అవసరం లేదా? శ్రమలు అసలు నువ్వు కోరుకోవా? శ్రమ వస్తే దేవునికి దూరం అయిపోతావా? శ్రమ వచ్చిందందే నేను కానుక ఇవ్వట్లేదు, శ్రమ వచ్చిందందుకే నేను దశంభాగం ఇవ్వట్లేదు, శ్రమ వచ్చిందందుకే నేను చర్చికి రావట్లేదు, శ్రమ వచ్చిందందుకే నేను బైబిల్ మూసాను, చదవటం మానేశాను అని అంటున్నావా? అంటే నీకు అపవాది వెంటాడుతున్నాడు అని నాకు అనిపిస్తుంది. ఆ వెర్షన్లో నువ్వు మాట్లాడితే, ఆ విధంగా నువ్వు కనుక ఫాలో అయితే కనుక అపవాది నీకు బాగా చేరువలో ఉన్నట్టు లెక్క. నేను వెనక్కి లాగడానికి సిద్ధంగా ఉన్నాడు, నేను పాతాళ లోకంలో తోసేయటానికి సిద్ధంగా ఉన్నాడు. జాగ్రత్త, జాగ్రత్త. మంట పుట్టి మాట్లాడుతున్నాను, భారంతో మాట్లాడుతున్నాను. గుండె భారం అయిపోయిందండి. ఎలా ఉన్నాయి క్రైస్తవ సంఘాలు నేటి దినాల్లో? ఒక పక్క శత్రువులు సంఘాల మీద దాడులు చేస్తున్నారు, ఒక పక్క మతోన్మాదులు సంఘాల మీద విరుచుకు పడుతున్నారు. ఇలాంటి సమయాల్లో మన సంఘముల ఐక్యత లేకపోతే, మన సంఘముల ప్రార్థన లేకపోతే, మన సంఘంలో దేవుని సన్నిధికి చోటు ఇవ్వకపోతే, మన సంఘంలో దేవుని కృపకు చోటు ఇవ్వకపోతే, సంఘం రేపు ఎట్లా దేవుని ఎదురు నిలబడుతుంది? రేపు సంఘం ఎట్లా దేవుని ముందు నిలబడుతుంది? ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని మనకు నచ్చినట్లుగా మార్చడానికి వీల్లేదు. అది ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. ఆ సంఘములో నీ యజమాయస్సు ఏంటి? చాలామంది ఇది నా సంఘము, నా సంఘము, ఏంటి నీ సంఘం ఏంటి? నువ్వు రక్తం కాచావు సంఘాన్ని గురించి.
ప్రాణం పెట్టావా? సంఘాన్ని గురించి ఏం చేసే నువ్వు? జస్ట్ నిన్ను కాపరిగా నియమించాడు దేవుడు, దట్స్ ఆల్. నిన్ను కాపరిగా నియమించాడు దేవుడు. అందుకే పేతురికి మమ్మల్ని అడుగుతాడు కదా, నా సంఘాన్ని కాస్తావా, నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు కదా. తన గొర్రెలు కాసే పనిలో నిన్ను ఉంచాడు దేవుడు, అంతే. అంత అదట్ నీకెక్కడిది? అంత జ్ఞానం నీకెక్కడిది? దేవుడే జ్ఞానం ఇచ్చి, దేవుడే బలమునిచ్చి, దేవుడే అభిషేకించి నీకు ఆ సంఘాన్ని కాసేటువంటి ఒక గొప్ప నాయకత్వాన్ని దేవుడు నీకు అనుగ్రహింపజేస్తాడు. అది మర్చిపోతున్నావు నువ్వు. మర్చిపోయి ఏ బోధ పడితే ఆ బోధ ఎలా పడితే అలా మాట్లాడడం వలన అది సంఘస్థులకు ఆరోగ్యం కాదు. ఎంత మంచి సంఘం మన సంఘం, ఎంత మంచిగా మనల్ని ప్రేమిస్తారు, ఎంత మంచిగా మనల్ని రిసీవ్ చేసుకుంటారు. అలాంటి ఆ సంఘాన్ని మంచిగా మనం చూద్దాం, ప్రేమగా చూద్దాం, ప్రేమగా ఆ సంఘాన్ని మనం పలకరిద్దాం. నా ఆత్మీయ తండ్రి ఉన్నాడు, నాకు భయం లేదు అన్నటువంటి దిశగా నడిపిద్దాం మన సంఘాలను. వాళ్ళే మన పోషకులు. బైబిల్లో ఉంది కదా, మన సంఘం మనల్ని పోషించాలి, అంతే, దట్స్ ఆల్. మన సంఘమే మనల్ని పోషించాలి. దేవుడు లేవీయులకు స్వాస్థ్యం ఇవ్వలేదు కదా, లేవుడికి దేవుడి వాట ఇవ్వలేదు కదా, వంతు ఇవ్వలేదు కదా. వారే మనల్ని పోషిస్తారు. భయపడకు, దేవుడు నిన్ను పోషిస్తాడు. సంఘాన్ని దేవుడు నడిపిస్తాడు. సంఘాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. సంఘాన్ని జాగ్రత్తగా దేవుని యొక్క నీతి మార్గంలో, యథార్థ మార్గంలో, వెలుగు మార్గంలో మన సంఘాన్ని మనం నడిపిస్తున్నప్పుడు వాళ్ళు మనల్ని పోషిస్తారండి. ఇవాళ ఒక సంఘ కాపరిగా నేను వాక్యం చెప్తానంటే, నా సంఘము నన్ను ఎంతగానో పోషించే సంఘము. హల్లెలూయా. నా సంఘం ఎంతగానో నన్ను గౌరవించేటువంటి సంఘము. ఇవాళ ధైర్యంగా మాట్లాడగలుగుతూ ఉన్నానంటే, ఒకప్పుడు నా ప్రారంభంలో నేను ఏమీ లేనివానిగా నా సంఘాన్ని, నేను నా పరిచర్యను, ప్రభు పరిచర్యను, దేవుని సేవను ప్రారంభించాను. ఇవాళ దేవుడు సమస్తమును కూడా నాకు అనుగ్రహింపజేశాడు. ఇవాళ దేవుడు సమస్తము, ఏ లోటు లేకుండా దేవుడు సమస్తం అనుగ్రహింపజేశాడు. తన పరిచర్యలో శిష్యులను సంపాదించుకుంటూ, తన పరిచర్యలో అనేక కోణాలలో, అనేక విధాలుగా ఆ పరిచర్య ముందుకు నడిపించుకుంటూ వెళ్ళటానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒకటే మీకు నేను చెప్తున్నా, దయచేసి మరొకసారి చెప్తున్నా, ఆరోగ్యకరమైన బోధ చేద్దాము. డిబేట్స్కి దయచేసి వెళ్తున్నారు. ఎక్కడ తేలుతున్నాయి డిబేట్స్లో? ఎక్కడ తేలుతా ఉంది? తేలట్లేదు. దయచేసి గమనించండి. మరొక మాట ఉందా? క్రొత్త నిబంధనలో దశంభాగం ఇమ్మని లేదు అని చెప్పారు. మంచిదే. క్రొత్త నిబంధనలు ఏముందో తెలుసా? పని ఇంతకీ క్రొత్త నిబంధనలు ఎలా రాయబడిందో తెలుసా? ఆ మాట కూడా దయచేసి మనం చదువుదాం. దానికి ముందు ఈ 8వ అధ్యాయాన్ని పూర్తిగా మ్యాక్సిమం మనం కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ 8వ అధ్యాయము 3-4 వచనంలో ఏముందంటే, ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక. హల్లెలూయా. వారు తమ సామర్థ్యము కొలదియేగాక. ఎంత మంచి మాట రాయబడిందండి ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట చదవట్లేదు లేదా? ఈ మాట మనం ధ్యానించట్లేదా? కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. తమంతట తామే వచ్చారు, ఇచ్చారు, తమంతట తామే. అక్కడ బలవంతంగా లేదండి. అక్కడ బలవంతం అసలు లేదు ప్రియులారా. బలవంతము లేదు. తమంతట తామే వచ్చారు, తామే ఇచ్చారు, తామే తెచ్చారు. బలవంతం ఎక్కడుంది? బలవంతం ఎందుకు చేస్తాం చెప్పండి? అసలు బలవంతం చేయాల్సిన పని లేదు. సనుగు కొనకయు గొనుగు కొనకయు అని బైబిల్లో ఉంది కదా. సనుక్కోవడం ఎందుకు? గొనుక్కోవటం ఎందుకు? ఇవ్వాలనిపిస్తే నువ్వే వస్తావు, తప్పకుండా దేవునికి ఇస్తావు. అందులో సనుగుడు గొనుగుతో పని లేదు. తోట వేసేటువంటి వాడు ఫలం తినకుండా ఉంటాడా? మందును కాచేటువంటి వాడు ఆ పాలు త్రాగకుండా ఉంటాడా? మందే తనది, తోటే తనది, అంతా తనదే, అంతా తనిష్టమే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇవాళ ప్రయాసపడి గాలి వచ్చినా ఎండొచ్చినా, గాలి వచ్చినా ఎండొచ్చినా
బైక్ లేకపోయినా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళి సేవ చేస్తే ఆ పాస్టర్ గారికి ఆ సేవను ప్రోత్సహించరు. ఎక్కడో ఎవరో టీవీ ప్రసంగికులకు ఎక్కడో ఎవరో ఏదేదో కొత్తగా చెప్తే ఈ కష్టాజితం మొత్తం తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారండి. ఈ కాపరికి పాపం ఏమీ ఉండదు, ప్రయాస తగినట్టు ప్రతిఫలము ఏమీ పొందలేని స్థితిలో ఉంటున్నాడు ఈయన. గమనించండి, చాలా విషయాలు చెప్పాలని మనసులో ఉంది, బాధ మనస్సు నిండా దుఃఖంతో వ్యాధంతో ఈరోజు స్థలం ముందు కూర్చొని నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. మీ సంఘ కాపరి, మీ ఆత్మీయ తండ్రి. మీ ఆత్మీయ తండ్రిని మీరు గౌరవించి ప్రేమించి జాగ్రత్త జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను, తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. గుర్తించండి, సహాయం చేయండి. మీరు ఒక్కసారి ఆలోచించండి, ప్రార్థన చేయండి. మీ కాపరి గురించి, మీ సంఘాన్ని గురించి ప్రార్థన చేయండి. మీ సంఘంలో ఏమి అవసరాలు ఉన్నాయో కాపరికి అడగండి. మీరు చూడండి, అవసరాలు మీకు తెలియదా? మీ కళ్ళు లేవా? మీరు చూడరా? ఏం కావాలో తెలియదా? కొన్ని సంఘాల్లో కనీసం మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉండవండి. కొన్ని సంఘాల్లో దయచేసి మీ సంఘాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి రోజుకి. కాపరి అండ్ బిలీవర్ ఒకటవ్వండి. కాపరి అండ్ విశ్వాసులు, సంఘము విశ్వాసులు ఒకటై భయంకరంగా దేవుడు మెచ్చుకునే విధంగా ప్రార్థనాపూర్వకంగా మన సంఘాలను కాపాడుకుందాం, ముందుకు నడిపిద్దాం. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. వీలైతే సెకండ్ పార్ట్ కూడా రెడీ చేద్దాం ఆశపడుతున్నాం. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి మా నిమిత్తము, అలాగే మా యొక్క నవజీవన యాత్ర అనేటువంటి ఛానల్ని మీరు దయచేసి చూసి మాకు మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేయండి అనేకులకు. మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. లిటిల్ ప్రేయర్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన దివ్యమైన వాక్య సందేశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యము నేరుగా సూటిగా అనేకుల గుండెల్లోనికి వెళ్ళి వారు ఇప్పటి వరకు నీకు వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ పనిచేస్తూ ఉన్నట్లయితే వారికి కనువిప్పు కలిగింపజేసి సంఘానికి మీకు మేలుకరమైన పాత్రలుగా, దీవెనకరమైన పాత్రలుగా ఉండేటట్లుగా సహాయం చేసి నడిపించవలసిందని కోరుతూ ప్రార్థిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.